నిరుద్యోగుల సమస్య పైన అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి కూడా నిరుద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తుంది. దానిపై మనతో మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల పేరు పైన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో మీకు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళు అబద్ధం మాటలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. ఈ 60,000 ఉద్యోగాలకు సంబంధించి మీరు అధికారికంగా ఒక నోటిఫికేషన్ ఏమని ఇచ్చిరా? నోటిఫికేషన్ ఇవ్వకుండా మీ ఉద్యోగాలు మీ ఎట్లయితాయి? కాబట్టి మీరు అబద్ధ మాటలు చెప్తూ ఇవాళ అబద్ధ పునాదుల పైన అధికారంలో చేపట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ నిరుద్యోగులను నిండా మూస్తుండే రేవంత్ రెడ్డిని తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడ సంక్రాంతి తర్వాత మీ రేవంత్ రెడ్డికి చావు డప్పు మోగియబోతున్నాం. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళ డిసెంబర్ 29 అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. ఈ సమావేశాలలో కృష్ణా గోదావరి జలాలపైన చర్చ పెడదామని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎజెండా తీసుకున్నారు. మేము ఏమంటున్నామంటే రైతులకు సంబంధించి సాగునీటి జలాలు ఎంత ఇంపార్టెంటో నిరుద్యోగ సమస్య కూడా అంతే ఇంపార్టెంట్. నిరుద్యోగులు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మరో 20 లక్షల మంది పేర్లు నమోదు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు స్విగ్గీ జొమాటోలలో పనిచేస్తున్నారు, బైక్ రైడ్లు నడుపుతున్నారు. ఎంటెక్ చేసిన తర్వాత 15,000 రూపాయల జీతం రాని ఒక పరిస్థితి వాళ్ళ నెలకొని ఉంది. అలాంటి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలా, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా. ఈ 3 రంగాలలో నడిస్తేనే నిరుద్యోగుల జీవితాలు బాగుంటాయి. నిరుద్యోగం అంటే భవిష్యత్తు తెలంగాణ, భవిష్యత్తు భారత్. ఆ భవిష్యత్తు భారత్ని, భవిష్యత్తు తెలంగాణని ఇవాళ ఉన్న పాలకులు వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ఉచిత పథకాలు పెట్టి జీతాలు కూడా ఇవ్వాలనే పరిస్థితిలోకి నెట్టివేస్తున్న సందర్భం ఇవాళ మనకు కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగుల బాధలపైన చర్చ పెట్టండి. ఏ విధంగా సాగునీటి జలాలపైన, కృష్ణా గోదావరి జలాలపైన చర్చ పెడుతున్నారో ఒక రోజు మొత్తం 2 రోజుల పాటు దానిపైన చర్చ పెట్టండి. ఇంకో రోజు పెంచుకొని ఒక రోజు మొత్తం కూడా నిరుద్యోగ అంశాలపైన మీరు చర్చలు పెట్టి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే మీరే కావాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అలానే దొంగ మాటలే. ఇస్తే నిజంగా మీరు ఉద్యోగాలు ఇస్తే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డు మొత్తం నిండి ఉండాలి కదా. సిటీ సెంటర్ లెవెల్ ఒక విద్యార్థి లేడు. చైర్లకు తాళాలు వేసే పరిస్థితులలో అసలు చైర్లే కనపడబోతూ ఉన్నాయి. నిజంగా మీరు ఉద్యోగాలు ఇస్తే, నిజంగా నోటిఫికేషన్లు ఇస్తే చదువుకుంటారు కదా. ఇవన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లు గత గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లే. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు ఇచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత పత్రాలు ఇచ్చేసరికి ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల తర్వాత మీరు పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఈ దొంగ నాటకాలు, కపట నాటకాలు. రేవంత్ రెడ్డి భూతు పురాణాల ముఖ్యమంత్రిగా మారిపోయిండు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఎలాంటి వాళ్ళకి ఏమైనా సోయి ఎగ్గాను ఉందంటే ఏమీ లేకున్న ఒక పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే అసెంబ్లీలో ఒక రోజు పొడిగించుకొని మా నిరుద్యోగ సమస్యపైన ఎజెండా పెట్టి చర్చించాల్సిన కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలపైన లెక్కలు తీసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగి మానసిక అశాంతిలో ఉండకుండా మానసికంగా శాంతియుతంగా నేను చదివిన దానికి విలువ ఉందన్నట్టుగా బతికే విధంగా చెయ్యాలని ఈ ప్రభుత్వాలని చేతులెచ్చి జోడించిన కోరుతా ఉన్నాను. అంటే నిరుద్యోగులకు సపోర్ట్గా ఉండి, గతంలో సపోర్ట్గా ఉండి, వాళ్ళపైన రాజకీయాలలో కూడా ఉండి కూడా ఎమ్మెల్సీ పదవులు, కొన్ని చైర్మన్ పదవులు పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళని మీకు ఏ విధంగా హెచ్చరిస్తారు? నన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. నిరుద్యోగుల కోసమే అప్పట్లో పోరాటం చేసే నిరుద్యోగులకు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ పేరు మీద ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చైర్మన్లు అయ్యారు. వాళ్ళు అదేగా పరిస్థితి. ఇవాళ రియాజు ఇవాళ గ్రంథాలయ చైర్మన్ అయినట్టు వాళ్ళు ఇరువురు గురించి మాట్లాడతాడు. బల్మూరు వెంకట ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయన ఇరువురు గురించి మాట్లాడతాడు. ఈయన తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల తరపున డబ్బులు పెంచిండు, గెలిచిండు, సీట్లో కూర్చున్నాడు. ఇవాళ నిరుద్యోగ గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే మాట్లాడకపోవడమే ఇవాళ నిరుద్యోగుల శాపంగా మారింది. అవగాహన ఉన్నోడు మాట్లాడతలేడు, అవగాహన లేడు అసలే మాట్లాడతలేడు. ఈ రేవంత్ రెడ్డికి అవగాహన తక్కువ ఉంది. అవగాహన తక్కువ ఆయనకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. మొత్తంగా 2 ఏళ్ల కాలంలో త్వరలో మేలో వస్తాయి, జూన్లో వస్తాయి, జూలైలో ఆగస్టులో వస్తాయి, సెప్టెంబర్లో ఇస్తాం, అక్టోబర్లో ఇస్తాం, సోనియా గాంధీ జయంతికి, సోనియా గాంధీ బర్త్డేకి ఇస్తాం, డిసెంబర్ 9కి ఇస్తామని కాలయాపన చేస్తూ 2 ఏళ్ళు ప్రశాంతంగా ఏమీ ఇవ్వకుండానే బయటపడ్డ సందర్భం కనబడతా ఉంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడండి, నిరుద్యోగ అంశంపైన చర్చ పెట్టండి. రాష్ట్ర భవిష్యత్ నిరుద్యోగులపైన ఆధారపడింది కాబట్టి దానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. అంటే మొన్న ఓయోకు సీఎం వచ్చినప్పుడు కూడా నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురు చూశారు. అంటే మాకోసం ఏమన్నా నోటిఫికేషన్స్ ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా చెప్పి కూడా ఎట్లాంటి నిరుద్యోగులు అసలు మాట కూడా ఎత్తకుండా కూడా అతను
ఓయో నుంచి కూడా వెళ్ళిపోయిన సందర్భం. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. జూన్ 2 రాగానే విద్యార్థులకు ఆశ కలుపుతుంది, ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నోటిఫికేషన్లు వస్తాయేమని. ఆగస్టు 15 రాగానే ఆశ కలుగుతుంది, ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం కూడా ఇస్తాడేమని. డిసెంబర్ 9 కాగానే సోనియా గాంధీ వాళ్ళందరికీ ఒక అమ్మలా కనపడే సోనియా గాంధీ బర్త్డే వస్తే కూడా ఇస్తారేమని చెప్పేసి ఆశ కలుగుతుంది. జనవరి 20 రాగానే వస్తున్న ఆశ కలుగుతాయి. ఇలాంటి ఆశలు ఎన్ని పోయినాయో. ఏ ఒక్క రోజు చర్చ లేదు, ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారింది. వాళ్ళ అంధకారాన్ని తొలగించి వాళ్ళందరిలో వెలుగులు నింపే విధంగా మీ ప్రణాళిక ఉండాలని, ఒక వ్యవస్థను నిర్మించాలని చెప్తాను. ఏదో ఒక నోటిఫికేషన్లు ఇస్తే సమస్య పరిష్కారం కాదు. దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావాలా, ఇతర దేశాల పంపించే విధంగా లోన్ సౌకర్యం ఇవ్వాలా, ఎన్నో చేపట్టాలి. రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏమంటారు, నిరుద్యోగుల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టండి. రైతులు ఎంతమంది అంతకు మించి నిరుద్యోగులు, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. మన న్యాయం చేయకపోతే ఎట్లయితుంది? కాబట్టి ఈ అంశాలపైన చర్చించే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసి తట్టి లేపే విధంగా 119 ఎమ్మెల్యేలు గుర్తు చేసేందుకు వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని గుర్తు చేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? జనవరి 15 తర్వాత ముఖ్యమంత్రికి చావు డప్పు అనే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఊరూర చావు డప్పు కొడతాం. ఈ ముఖ్యమంత్రి వల్ల ఏమీ కాదు, ఈ కాంగ్రెస్ వల్ల మొత్తం దివాలాతనంగా మారిపోయిందని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు దయచేసి జనవరి 15 తర్వాతనన్నా నోటిఫికేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పి నిరుద్యోగులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో కూడా నిరుద్యోగుల పైన కూడా చర్చ జరగాలి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్తో పాటు నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి నిరుద్యోగుల జేఏసీ ప్రతినిధి మనతో ఉన్నారు. శంకర్ నాయక్ ఆయనతో అడిగి చేస్తాం. చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, అట్లాగే కొన్ని నియామక పత్రాలు కూడా ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఆ నియామక పత్రాలు ఇచ్చింది మొత్తము గత ప్రభుత్వం నోటిఫికేషన్లే, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అవి సగంలో పూర్తి అయినాయి. దాదాపు ఎండింగ్ మూమెంట్ ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చిండు తప్ప ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదు. ఈ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ప్రభుత్వ ఉద్యోగ జనరల్ నోటిఫికేషన్ కూడా వేయలేదు ఈ ప్రభుత్వం వచ్చాక. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిరుద్యోగులు ఇప్పటి వరకు చాలామంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 15 మంది చనిపోయారు. మొన్న మేము రీసెంట్గా మీ మీడియా వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, కానీ వేరే మీడియా వాళ్ళు వచ్చారు. మేము అక్కడ అందరం నిరుద్యోగుల సమక్షంలోనే ఒక నిరుద్యోగికి నివాళులు అర్పిస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది. ప్రభుత్వం వచ్చింది, మేము ఈ ప్రభుత్వం కోసం బస్సు యాత్రలు చేశాము, ఈ ప్రభుత్వం కోసం ఎన్నో అహర్నిశలు కృషి చేశాము. గ్రామాలకు వెళ్ళి ఓటర్ల కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడిన పరిస్థితి మీకు అప్పుడు మీరు అందరూ చూసిన వాళ్ళే. ఇప్పటికైనా ప్రభుత్వము గ్లోబల్ సమ్మిట్, ఆ కృష్ణా జలాలు అవి కాకుండా నిజమైన ఎవరికైతే అవసరం ఉందో నిరుద్యోగులకు మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి. వాళ్ళు తెలంగాణ బిడ్డలే. మీరు వేసే నోటిఫికేషన్ వల్ల వాళ్ళ ఒక్క కుటుంబమే కాదు, వాళ్ళని నమ్ముకొని ఉన్న ఇతర కుటుంబాలు కూడా బాగుపడుతుంది. అప్పుడే సార్థకత. కానీ లేనిపోని ఆర్భాటాలకు పోయి ఫుట్బాల్ మ్యాచ్లకు 100,000 కోట్లు ఖర్చు చేస్తూ గ్లోబల్ సమ్మిట్ పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవి కాదు కావాల్సింది. యువతకి నైపుణ్యం స్కిల్స్ సెంటర్స్ ఏర్పాటు చేయండి, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి. ఇందుకైనా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమైనా అని ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది.